అందరికీ నమస్కారం. చాలా థ్యాంక్స్ హానరబుల్ స్పీకర్ గారు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ హౌస్లో చెప్పే కొన్ని మాటలు చాలా అవసరం ఉన్నాయి. ప్రత్యేకంగా మన తెలంగాణ రావడానికి రకరకాలుగా కారణాలు ఉన్నాయి. ప్రత్యేకంగా సోనియమ్మ తల్లితో డిసెంబర్ 9, 2009 చిదంబరం గారు ఏ రోజు డిక్లేర్ చేసిండో, స్వర్గీయ మా నాన్నగారు ప్రత్యేకంగా మేడంతో థ్యాంక్స్ చేసి, ఎందుకంటే వర్కింగ్ కమిటీలో డిస్కషన్ అయింది, తెలంగాణ సమస్య గురించి దాని గురించి టాపిక్ రాలే. ఆయన ప్రత్యేకంగా మన్మోహన్ సింగ్ గారిని, సోనియమ్మ తల్లి పర్మిషన్ తీసుకొని మన తెలంగాణ గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి అప్పుడు ఆ టైంలో పెద్దలు వెంకటస్వామి గారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి తెలియదు, అందుకోసం చెప్తున్నా. ఒకటి. రెండోది, మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణ ఒక ఏడాది సందర్భంగా కంప్లీట్ చేసిన ఘనత. పర్సనల్ కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్. ఆ కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఏ గవర్నమెంట్ నడిపించినా ఇంప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంప్లిమెంటేషన్ అయ్యేటప్పుడు కొన్ని జాగాలలో అయితే కొన్ని జాగాలలో కావు. ఎందుకంటే ప్రజాస్వామ్యము, ఇట్స్ అ వ్యక్తి వేర్ ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ ఇన్ ద రైట్ వే. ఈ సమస్యలను గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ఎంతైతే అంత కంప్లీట్ చేయనిగా 1 year అయింది. ఇంకొక 2 yearsలో కూడా ఇంకా పెద్ద ఎత్తున కంప్లీట్ చేసే కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారికి ఉంది, క్యాబినెట్ కలీగ్స్ కూడా ఉన్నది. అందరు ఇక్కడ ఉన్నది స్వేచ్ఛ మాట్లాడుకోనికి, ఎవ్రీబడి హ్యాస్ అ రైట్ టు స్పీక్. కానీ ఎక్స్ప్రెస్ వాట్ ఈస్ పాసిబుల్, ఏది రియలిస్టిక్గా అవుతుంది, ఏది ప్రాక్టికల్గా అవుతుంది, ఏది ఇంప్లిమెంట్ అవుతుంది, దీని గిట్ట మనం దాన్ని సూచించి మనం గిట్ట దాన్ని ముంగడు తీసుకపోతే దానికి చాలా పెద్ద విలువ అవుతుంది. ఇవాళ సోనియమ్మ తల్లి బర్త్డే ఉన్న సందర్భంగా తెలంగాణ తల్లి గురించి మా ముఖ్యమంత్రి గారు పెట్టిన ప్రస్తావన మీరందరూ దీన్ని యాక్సెప్ట్ చేసినందుకు మళ్ళొకసారి మీరు ఇచ్చిన ఆపర్చునిటీకి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ అటెండ్ ఇన్ ద ఈవినింగ్.